హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో స్టోర్లో ఉన్న ఏ కోర్స్ అయినా సరే 50% కన్సెషన్తో మేము ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. ఆఫర్ యొక్క వ్యాలిడిటీ జనవరి 1 వరకు మేము ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆఫర్ పెట్టినప్పటి నుంచి చాలామంది అభ్యర్థులు నన్ను కాంటాక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, సార్ కోర్స్ తీసుకుంటాం కానీ నోటిఫికేషన్ సంగతి ఏంటి, నోటిఫికేషన్స్ అసలు వస్తాయా రావా అని అటు ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు, తెలంగాణలో అడుగుతున్నారు. సో నా దగ్గర ఉన్న సమాచారం ఏంటి అంటే కనుక, ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక 228 పోస్టులు అయితే నోటిఫై అయ్యాని విషయం అయితే తెలిసింది. బట్ ఈ 228 పోస్టులకు సంబంధించి రాబోయే జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఇస్తారా లేదా, లేదంటే తర్వాత దీన్ని సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారా లేదా అనే దాని విషయం మీద అయితే క్లారిటీ రావాల్సిన విషయం అయితే ఉంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం 120 పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మేము ఈ ఆఫర్ పెట్టాము, తొందరగా కోర్స్ తీసేసుకోండి అని చెప్పి మేము బిజినెస్ ఏదో రన్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ ఆఫర్ ఇవ్వలేదు. చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నోటిఫికేషన్స్ రాకముందే మేము ప్రిపేర్ అవుతాం సార్, కోర్స్ ఫీజు కొంచెం మాకు కన్సెషన్ ఇవ్వండి, ముందుగానే తీసుకుంటున్నాం కాబట్టి మీరు కోర్స్ ఫీజు తగ్గిస్తే మేము తీసుకుంటాము, మాకు టైం సేవ్ అవుతుంది, మేము ప్రిపేర్ అవుతామని అని చెప్తే ఆ ఉద్దేశంతో నేను ఆఫర్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం తెలంగాణలో క్యాడర్ స్ట్రెంత్ ఫైల్ సీఎం గారు ఓకే చేశారనే విషయం అయితే తెలిసింది. క్యాడర్ స్ట్రెంత్ ఫైల్ ఓకే చేయడం అంటే ఏంటి అంటే కనుక, సో ఏ క్యాడర్లో ఎంతెంత స్ట్రెంత్ ఉండాలి అనే దాని మీద వీళ్ళు నోటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఏఎస్ఓ అండ్ ఎంపీఎస్ఓ నోటిఫికేషన్ విషయం కూడా వాళ్ళు తీసుకొచ్చారు. సో దీని మీద పాజిటివ్గానే రెస్పాన్స్ వచ్చింది. సో తొందరలోనే మనకి ఉన్న వేకెన్సీస్ 120 వేకెన్సీస్ ఉన్నాయని విషయం తెలుస్తుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 2025లో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇదే. సో నోటిఫికేషన్ వచ్చేస్తున్నాయి, లేకపోతే తొందరలోనే 2025లో మార్చిలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, లేకపోతే ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని చెప్పి మభ్యపెట్టి మీ చేత కోర్సు కొనిపించి నేను బిజినెస్ రన్ చేసే ఉద్దేశం అయితే లేదు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి, సో ప్రజెంట్ నోటిఫికేషన్స్ మీద ఇంకా క్లారిటీ లేదు కాబట్టి, బట్ తొందరలోనే నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి క్లారిటీ లేదు కాబట్టి వీళ్ళు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మేము 50% ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు పొద్దున్న నోటిఫికేషన్ వస్తుంది, సో నేను ఫుల్ అమౌంట్ పెట్టినా సరే అప్పుడు కూడా పర్చేజెస్ వస్తాయి. సో ఏదో కోర్సు పర్చేజెస్ అవుతాయి లేకపోతే బిజినెస్ రన్ చేద్దామనే ఉద్దేశంతో అయితే మాత్రం కాదు. నోటిఫికేషన్ గురించి ఎవరైతే నన్ను ఎక్కువగా కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. తెలంగాణలో అయితే 120 పోస్టులకి అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఇంకొన్ని రోజులని వెయిట్ చేస్తే కనుక దాని మీద కూడా నేను క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే 100% ఉంది. నేను కంపల్సరీగా మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో నేను మళ్ళీ మీకు వీడియో ద్వారా నేను చెప్తాను. ఓకే, అయితే ఈ కోర్సు ఆఫర్ అనేది జనవరి 1తో ఎండ్ అవుతుందని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. జనవరి 1 వరకు వ్యాలిడిటీ ఇచ్చాం కోర్సు యొక్క ఆఫర్ వ్యాలిడిటీ. బట్ చాలా మంది అభ్యర్థులు మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, సార్ 1 వరకు ఇచ్చారు, దీన్ని అట్లీస్ట్ ఒక 3-4 డేస్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్తే, సో వీళ్ళందరి కోరిక మేరకు మేము దీన్ని పొంగల్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. జనవరి 14 వరకు మీకు కోర్సు ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో తెలంగాణలో కానీ లేకపోతే ఏపీలో కానీ తెలుగు మీడియం కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే కనుక 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. అదే తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ మీద అయితే మాత్రం 1 ఇయర్ వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉంది. ఈ కోర్సులే కాదు, మీరు టెస్ట్ సిరీస్ రాయాలనుకున్నా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉందో, నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీద కూడా 50% ఆఫర్ అనేది వస్తుంది. మీరు పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో ఏ కోర్స్ మీద సరే 50% ఆఫర్ అయితే తీసుకోవచ్చు. అంటే అక్కడ చూపిస్తున్న ప్రైజెస్లో మీకు 50% కన్సెషన్ వచ్చి మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీని వ్యాలిడిటీ ఆ పర్టికులర్ కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీరు అక్కడ చూసుకోండి, చెక్ చేసుకోండి. దీనికోసం మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటంటే SATH 2025 అనే కోడ్ మీకు కనిపిస్తుంది. ఆ కోడ్ మీరు అప్లై చేయడం ద్వారా ఏ కోర్స్ అయినా సరే 50% కన్సెషన్తో వస్తుంది. మళ్ళీ నేను చెప్తున్నాను, నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అయితే మాత్రం తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి, 2025లో రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏపీ అండ్ తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఏఎస్ఓ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది నోటిఫికేషన్ వచ్చి, ఒక 1 ఇయర్ లోపే నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఎవరైతే ముందుగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో 14th వరకు మేము ఆఫర్ ఇస్తున్నాం, జనవరి 14 సంక్రాంతి రోజు వరకు. ఓకే, సో ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో ఏ కోర్స్ అయినా సరే స్టాటిస్టిక్స్ రిలేటెడ్ కోర్సు మీరు 50% కన్సెషన్తో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Pawan Statistics
and make your statistics related dreams come true. Download the app now.